వెట్రివేల్ మురుగనక్ అరోహర. కాశీ, దక్షిణ కాశీ. కాశీ యొక్క క్షేత్ర మహిమ మీ అందరికీ తెలుస్తున్నదే. ఇంకా దక్షిణ కాశీ అని పిలువబడేటటువంటి రాజమండ్రికి కూడా ఒక గొప్ప మహిమ ఉందండి. ఏమిటంటేను, పితృకార్యాలకి పెట్టినటువంటి పేరు ఈ యొక్క రాజమహేంద్రవరంలో గోదావరికి ఉన్నదనమాట. అవును, అక్కడ కాశీలో గంగాదేవి ఇక్కడ రాజమండ్రిలోకి వచ్చిన తర్వాత గోదావరిగా ఖ్యాతిని గడిస్తున్నదనమాట. రాజమండ్రి వచ్చి పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారని, వాళ్ళకు మోక్షం లభిస్తుందని, పితృతృప్తి కలుగుతుందని, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పి ప్రజల నమ్మకం అనమాట. ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో దూరాభారాల నుంచి ఈ రాజమహేంద్రవరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి అస్థికల నిమజ్జనం చేసుకుని పితృకార్యాలంతా కూడా నిర్వర్తించుకుంటూ ఉంటారు. అలాగే పుష్కరాలకి కోకొల్లలుగా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీర్థ విధులు చేసుకుంటూ ఉంటారు. అంత గొప్ప పేరు రాజమహేంద్రవరానికి. అసలు రాజమహేంద్రవరం అంటేనే కర్మకాండలకు పెట్టిన పేరుగా ఖ్యాతిని గడిస్తున్నదనమాట. కాబట్టి ఇవాళ రాజమండ్రిలో వేయించేసి ఉన్న కోటిలింగాల రేవు, అక్కడ ఉండేటటువంటి శివాలయం, అక్కడ ఉండేటటువంటి శ్మశాన వాటికను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నానండి. తరతరాల నుంచి కూడా ఈ రాజమహేంద్రవరంలో పితృకార్యాలు చేసేటటువంటి వంశం మాదండి. తరతరాల నుంచి కులవృత్తిగా వస్తుంది మాకు ఈ అపరకర్మలు చేయించేటటువంటి ఈ యొక్క వృత్తి అన్నమాట. నేను ఆ వృత్తి చేయించేటటువంటి వాడిని రాజమండ్రిలో. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ తరం పిల్లలకి ఎలాగైనా సరే పితృకార్యాల మీద భక్తి, శ్రద్ధ, అవగాహన కలిగించాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ నేను మా రాజమండ్రిలో వేయించేసి ఉన్న కోటిలింగాల రేవు, కోటిలింగాల రేవు దగ్గర ఉన్న శివాలయము, కోటిలింగాల రేవుని ఆనుకుని ఉన్న కైలాస భూమి అంటే శ్మశాన వాటికను అంటే రుద్రభూమిని కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. రైట్. వెట్రివేలు మురుగనక్ అరోహర. మీకు రాజమండ్రిలోని సుప్రసిద్ధ ఈశ్వరాలయం చూపిస్తున్నానండి. ఈ ఈశ్వరాలయం పేరు కోటిలింగేశ్వర స్వామి, తల్లి ఉమాదేవి. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం అండి. కోటిలింగాలపేటలో ఇక్కడ స్వామివారు వేయించేసి ఉన్నారు. ఇది చాలా విశేషమైనటువంటి ప్రాంతమని చెప్పుకోవాలన్నమాట రాజమండ్రిలో. ఇక్కడ ఈ రేవులో దైవ కార్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇటుపక్క పితృకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయండి. ఎక్కడెక్కడి నుంచో దూరాభారాల నుంచి ఇక్కడికి అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ అస్థికల నిమజ్జనం చేయించుకుంటూ ఉంటారు, కర్మకాండలు చేయించుకుంటూ ఉంటారు, పితృకార్యాలు చేయించుకుంటూ ఉంటారు, ఆ శ్రాద్ధ విధులు చేయించుకుంటూ ఉంటారు, తీర్థ విధులు చేయించుకుంటూ ఉంటారండి. ఇక్కడ అంత విశేషమైనటువంటి పుణ్యస్థలిగా ఇక్కడ మనం చెప్పుకోవాలండి. ఈ గోదావరిలో, ఈ అఖండ గోదావరిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అస్థికల నిమజ్జనాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయించుకుంటూ ఉంటారండి. అదిగోండి అక్కడ పితృకార్యాలు జరుగుతున్నాయి. ఆలయం దగ్గరికి రాగానే మొట్టమొదటి మనకి విజయ గణపతి స్వామి వారి యొక్క ఆలయం మనకి దర్శనమిస్తుందండి. పక్కనే ఈశ్వరాలయం, చాలా విశేష దేవాలయం అండి. ఇక్కడి నుంచి భక్తులు ఈ విధంగా లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శనం చేసుకుంటారండి. అలాగే భక్తులు కూడా ఈ గోదావరిలో స్నానం చేసి ఈశ్వరుని దర్శిస్తారండి. అలాగే ఈ కోటిలింగాల క్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో దూరాభారాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఈశ్వరుని దర్శించడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఈశ్వరుని దర్శిస్తూ ఉంటారు. అలాగే పితృకార్యాలు చేయించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దూరాభారాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రాహ్మణుని సంప్రదించి ఇక్కడ పితృకార్యాలు జరిపించుకుంటూ ఉంటారండి. అలాగా అక్కడ పడవ వెళుతుంది చూడండి. ఈ పడవలో అస్థికల నిమజ్జనం చేయడం కోసం సగం దూరం వెళతారండి. అక్కడ అస్థికల నిమజ్జనం చేసేసి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసేసి వాళ్ళ యొక్క పనులను నిర్వర్తించుకుని ఇంకా జాగ్రత్తగా ఇంటికి వెళుతూ ఉంటారండి. అలాగే ఇక్కడ శ్రాద్ధాధిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ అందరూ పురోహితులందరూ కూడా ఇక్కడ ఉంటారండి. ఇక్కడ ఈ విధంగా కర్మకాండలు చేయించుకుంటూ ఉంటారండి. ఈ షెడ్లో కూడా కర్మకాండలు చేయించుకుంటూ ఉంటారు.
దూరాభారాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ పితృకార్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటారని చెప్పాను కదండి. ఈ లోపల కూడా వాళ్ళకి ఇక్కడ కార్యక్రమాలు చేయించుకోవడం కోసం ఇక్కడ వసతి ఇక్కడ ఉందండి. ఈ గదిలో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆరు బయట కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ గొడుగులో కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఈ షెడ్లో కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ షెడ్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. కోటిలింగాల క్షేత్రాన్ని ఆనుకుని ఇక్కడ స్మారత పాఠశాల ఉందండి. ఇది స్మారత పాఠశాల అన్నమాట. ఈ స్మారత పాఠశాలలో విద్యార్థులండి ఇక్కడ చదువుకుంటూ ఉంటారండి. ఇదంతా కూడా కోటిలింగాల శివాలయం అండి, కోటిలింగాల క్షేత్రం. ఇది స్మారత పాఠశాల అండి. ఇది పందిరి మహాదేవుడి గారి యొక్క కోటిలింగాల సత్రం అండి. ఇది పందిరి మహాదేవుడి గారి యొక్క కోటిలింగాల సత్రం అండి. ఇది లోపల స్మారత పాఠశాల ఉంటుందండి. ఈ పందిరి మహాదేవుడి గారి సత్రంలో ఇక్కడ వేద పాఠశాలతో పాటు ఆ వెనకాల పితృకార్యాలు చేసుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ గదులు ఇవ్వడం, వాళ్ళకి ఇక్కడ సదుపాయాలు చేయడం అనేటటువంటి వసతి ఇక్కడ ఉన్నదండి. ఈ లోపల ఆఫీస్ రూమ్ ఉంటుందండి. ఇదంతా స్మారత పాఠశాల. విద్యార్థులకి ఇక్కడ స్మారత పాఠాలు నేర్పుతూ ఉంటారండి. కృష్ణ యజుర్వేద స్మారత పాఠశాల. వీళ్ళందరూ విద్యార్థులండి. కోటిలింగాలు మహాక్షేత్ర స్నానఘట్టం. सर्वमेव अयं ఈ కోటిలింగాల క్షేత్రంలో వీరభద్ర స్వామి వారికి పూజ జరుగుతున్నదండి. ఇక్కడ చాలా విశేషం అండి. వీరభద్ర స్వామి యొక్క సంబరాలు చాలా విశేషంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయండి. ఈశ్వరాలయం. ఇదే కోటిలింగాల రేవులో మనం ఈ దిశకు ఒక్కసారి చూసినట్లయితే రోటరీ కైలాస భూమి. ఇక్కడ దహన వాటికండి. ఇది శ్మశానం అన్నమాట. ఇది రోటరీ కైలాస భూమి అని చెప్పి పిలుస్తారు. ఈ లోపలికి పెడితే దహన వాటిక జరిగేటటువంటి స్థలం కనిపిస్తుందండి. ఈ రాజమండ్రిలో 2 శ్మశాన వాటికలు ఉన్నాయండి. ఈ కోటిలింగాల రేవును ఆనుకుని ఉన్న ఇది శ్మశాన వాటిక. ఇది ఉత్తర దిశలో ఉంది. ఇదే కోటిలింగాల రేవు నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే దక్షిణ దిశలో మరొక శ్మశాన వాటిక ఉందండి. ఆ దక్షిణ దిశలో ఉండేటటువంటి శ్మశాన వాటికను మీకు నేను తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు ఈ ఉత్తర దిశలో అంటే కోటిలింగాల రేవుని ఆనుకుని ఉన్న ఈ రోటరీ కైలాస భూమి యొక్క వాతావరణాన్ని మీకు నేను చూపిస్తాను. రండి. రోటరీ కైలాస భూమి లోపలికి ఈ సింహద్వారం లోపలికి ప్రవేశించగానే మనకు మొట్టమొదటి దర్శనం ఇచ్చేటటువంటిది గోమాతలు అన్నమాట అండి. తల్లి గోమాతలు. ఇక్కడ అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. దైవ కార్యార్థం గోపూజ చేసేటటువంటి వాళ్ళు దైవ కార్యార్థంగాను, లేదు పితృకార్యార్థం గోదానాలు చేసేటటువంటి వాళ్ళు గోదానాల నిమిత్తార్థం ఇక్కడ గోవులు తీసుకుంటూ ఉంటారండి. ఇక్కడ గోవుల్ని అందుబాటులో అందరికీ ఇచ్చేటటువంటి వారు శ్రీ వెంకన్న గారండి. ఈయన వెంకన్న గారు ఇక్కడ ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు. ఈ విధంగా ఇక్కడ ఎవరికి ఏ విధంగా గోవులు కావాలంటే వాళ్ళకి ఆ విధంగా సదుపాయం చేస్తూ ఉంటారండి. అంతే కదా వెంకన్న? అందరికీ సదుపాయం ఉంటుంది. ఇక్కడ ఏ కొరత లేదు. అది ఎప్పటి నుంచో ఈయన వెంకన్న గారు మాకు తెలుసు. ఇక్కడ ఈ విధంగా గోవులను అందరినీ కూడా ఈ విధంగా సాకుతూ ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ గోవులను ఆ విధంగా వారికి అందుబాటులో ఇస్తూ ఉంటారు ఈ వెంకన్న గారు. ఆ రోటరీ కైలాస భూమి యొక్క సింహద్వారం నుంచి 4 అడుగులు లోపల వేయగానే ఇది శ్మశాన వాటికండి. ఐస్ బాక్సులు అన్నమాట. ఇది కోటిలింగాల శ్మశాన వాటిక.
ఇది ఆఫీస్ రూమ్ అండి. ఇది ఆఫీస్ రూమ్. పక్కనే ఈశ్వరాలయం. ఈశ్వరుడు పక్కనే ఈ శ్మశాన వాటిక. ఈశ్వరుడు శ్మశానవాసి కదండి, అందుకని ఈ విధంగా సమకూర్చుకున్నాడు ఆ మహానుభావుడు. ఇది ఆఫీస్ రూమ్ అండి. ఈ విధంగా లోపలికి వెళ్ళి పితృకార్యాలు, దహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది కోటిలింగాల రేవు దగ్గర ఉండేటటువంటి శ్మశాన వాటి యొక్క ఇది సింహద్వారం అండి. రోటరీ కైలాస భూమి. ఒకప్పుడు ఈ శ్మశాన వాటిక ఈ విధంగా ఉండేది కాదండి, చాలా అసౌకర్యవంతంగా ఉండేది అన్నమాట. అప్పుడు పట్టపగల వెంకట్రావు గారు మహానుభావులు వారి దీన్నంతా కూడా చేపట్టి సమకూర్చుకుని దగ్గరుండి ఇదంతా కూడా దీన్ని తీర్చిదిద్దారండి. ఒకప్పుడు ఈ కైలాస భూమి ఈ విధంగా ఉండేది కాదండి, చాలా భయానకంగా ఉండేది. కుక్కలతో చాలా భయంకరంగా ఉండేదన్నమాట. రావడానికి కూడా చాలా భయం వేసేది, చాలా అసౌకర్యవంతంగా ఉండేదండి. ఈ పట్టపగల వెంకట్రావు గారు చూడండి, శ్రీ పట్టపగల వెంకట్రావు గారు అలాగే మల్లప్పరాజు గారు కూడా వీళ్ళందరూ పూనుకుని ఈ యొక్క కైలాస భూమిని తీర్చిదిద్ది అందరికీ, ప్రజలందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉండేటట్టుగా ఈ విధంగా తీర్చిదిద్దించారండి. రోటరీ క్లబ్ మేడపాటి అమ్మిరెడ్డి రోటరీ కైలాసభూమి రాజమండ్రి. ఇది ఆఫీస్ రూమ్ అండి. చనిపోయినటువంటి వారిని ఇక్కడ నిల్వ ఉంచడానికి ఐస్ పెట్లు లోపల సదుపాయంగా ఉందండి. ఇంకిక్కడి నుంచి లోపలికి ఈ విధంగా ప్రవేశిస్తారండి. ఒకప్పుడు శ్మశాన వాటికి ఈ విధంగా ఉండేది కాదండి, చాలా భయానకంగా ఉండేది. ఎంతో అసలు దిగడానికి, ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అసౌకర్యంగా ఉండేదండి. తర్వాత ఈ రోటరీ కైలాస భూమి పట్టపగల వెంకట్రావు గారు మరియు తోట సుబ్బారావు గారు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ విధంగా దీన్ని తీర్చిదిద్దించారండి. ఇప్పుడు అందరికీ సౌకర్యవంతంగా ఉందండి, ఏ కొరత లేదండి ఇక్కడ. అలాగే కాలం చేసినటువంటి వారిని శ్మశాన వాటికి తీసుకురావడానికి కావాల్సినటువంటి వ్యాన్ సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఆఫీస్ రూమ్లో చెబితే వాళ్ళు వెంటనే ఎక్కడ కావాలంటే అక్కడికి వ్యాన్ పంపిస్తారండి. దహనానికి కావాల్సినటువంటి పుల్లలన్నీ కూడా ఇక్కడ సమకూర్చి పెడతారండి. అలాగే అస్థికలు కూడా ఇక్కడ నిల్వ ఉంచుతారండి. ఎక్కడికైనా పట్టుకెళ్ళాలన్నా చేయాలన్నా కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంచుతారండి. కాలం చేసిన వారి యొక్క అస్థికలను ఈ విధంగా కుండలలో భద్రపరుస్తారండి. దహనానికి పుల్లలన్నీ ఇక్కడ ఈ విధంగా సిద్ధపరిచి ఉంచుతారండి.
అయితే ఇక్కడ ఖననాలు జరుగుతాయండి. కప్పెట్టేటటువంటి విధానం కొంతమందికి ఉంటుందండి, కొంతమందికి కాల్చే విధానం ఉండదు. చనిపోయినటువంటి వారిని కాల్చే విధానం కొంతమందికి ఉండదండి, కప్పెట్టేటటువంటి విధానం ఉంటుంది. వాళ్ళందరికీ ఇక్కడ ఈ విధంగా కప్పి పెడతారండి. ఇక్కడ ఖననం చేసేటటువంటి విధానం అయితే అక్కడ దహనం చేసేటటువంటి విధానం అండి. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళకి ఇక్కడ సంస్కారాలు జరుగుతూ ఉంటాయండి. ఇది దహనానికి సిద్ధపరిచి ఉంచారండి. కొంతమందికి ఇంటి దగ్గర కార్యక్రమం ప్రారంభించడానికి అవకాశం ఉండదండి. అటువంటి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ కార్యక్రమం చేయించి కార్యక్రమానంతరం ఈ విధంగా దహనానికి ఏర్పాటు చేస్తారండి. సర్వం శుభమయం. కాశీ తర్వాత దక్షిణ కాశీగా ఇక్కడ ఖ్యాతి గడిస్తోందండి. ఇక్కడ అఖండ గోదావరి, ఇవన్నీ కూడా దహనానికి తగు ఏర్పాట్లండి. ఇక్కడంతా దహనానికి తగు ఏర్పాటు చేస్తారు. ఇక్కడంతా వీరు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నియమింపబడ్డారండి. దహనం అయిపోయిన తర్వాత బూడిదంతా కింద రాలిపోతుందండి, అస్థికలు పైన ఉండిపోతాయి. ఇది అయిన తర్వాత ఇక్కడ గోదావరి మనకి ఇక్కడ కనిపిస్తున్నదండి. గోదావరిలో స్నానం చేసి ఇతర కార్యాలు ఇక్కడ నిర్వర్తించుకుంటూ ఉంటారండి. అస్థికల నిమజ్జనం, దహన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఇదండి కోటిలింగాల రేవు దగ్గర ఉండేటటువంటి శ్మశాన వాటిక. కోటిలింగాల రేవు చూసాం, కోటిలింగాల రేవులో ఉండేటటువంటి శివాలయాన్ని చూసాం. ఇప్పుడు కోటిలింగాల రేవులో ఉండేటటువంటి ఈ శ్మశాన వాటికని చూసామండి. కాశీ తర్వాత దక్షిణ కాశీగా ఈ రాజమండ్రికి వచ్చి అనేక మంది పితృకార్యాలు చేయించుకుంటూ ఉంటారండి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు, దహన ప్రక్రియలు చేయించుకుంటూ ఉంటారు. గోదావరి తీరాన చేయించుకోవాలని, అలాగే ఆ 12 రోజులు కూడా గోదావరి తీరానికి వచ్చి ఇక్కడ పితృకార్యాలు చేయించుకుని మోక్షాన్ని పొందింపచేయాలని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉంటారండి. అందుకే ఇంత దూరం వచ్చి ఈ పితృకార్యాలు ఇక్కడ చేయించుకుంటూ ఉంటారండి. ఇంత ప్రాధాన్యత ఉందండి. ఇదండి ఇవాళ మనం చూసినటువంటి రాజమండ్రిలోని కోటిలింగాల రేవు. కోటిలింగాల రేవును ఆనుకుని ఉన్న కైలాసభూమి, రోటరీ కైలాసభూమి. రాజమండ్రిలో 2 కైలాసభూములు ఉన్నాయండి. ఒకటి ఉత్తర కైలాసభూమిగా కోటిలింగాల రేవుని ఆనుకుని ఉన్న ఈ కైలాసభూమిని ఉత్తర కైలాసభూమిగాను, కోటిలింగాల రేవు నుంచి దక్షిణ దిశగా చూస్తే అక్కడ మరొక దహనవాటికి ఉందండి. అక్కడ దక్షిణ కైలాసభూమిగాను కూడా పిలవడం జరుగుతోందండి. మీకు నేను తర్వాత దక్షిణ కైలాసభూమిని కూడా మీకు నేను చూపిస్తానండి. ఇది ఉత్తర కైలాసభూమి. అంటే కోటిలింగాల రేవుకి ఇది ఉత్తర దిశలో ఉంది కనుక ఇది ఉత్తర కైలాసభూమిగాను, కోటిలింగాల రేవుకి దక్షిణ దిశలో ఉంది కనుక అది దక్షిణ కైలాసభూమిగాను కూడా ఇక్కడ పిలుస్తూ ఉంటారండి. పితృదేవతలు ఉన్నారని, పితృదేవతలకి అపారమైన శక్తి ఉంటుందని, ఒక వంశం వృద్ధిలోకి చెందాలంటే దేవతలకు ఎంత శక్తి ఉంటుందో అంతకు మించినటువంటి శక్తి పితృదేవతలకు కూడా ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం కదండి. అందుకే పితృకార్యాల మీద ఉండేటటువంటి భక్తి చేత, వాటి యొక్క విశ్వాసం చేత ఇక్కడికి ఎంతోమంది తరలి వచ్చి పితృకార్యాలను ఎంతో భక్తి శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారండి. కాశీలో మరణిస్తే ఎంత పుణ్యమని భావిస్తారో
రాజమండ్రిలో పితృకార్యాలు చేస్తే కూడా అంతే పుణ్యమని భావిస్తూ ఉంటారండి. అందుకే ఎంతో దూరాభారాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి పితృకార్యాలకు వస్తూ ఉంటారు. దహన కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు. అస్థికల నిమజ్జనాలు చేయించుకుంటూ ఉంటారు. సంవత్సరికాలు పెట్టించుకుంటూ ఉంటారు. పలు రకాల తీర్థవిధులు కూడా పెట్టించుకుంటూ ఉంటారండి. ఈ యొక్క దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ గోదావరికి అంత మహిమండి. పితృదేవతలు ఉన్నారనే నమ్మకం ఉండబట్టే కదండి తర్పణాలు విడిచిపెడుతూ ఉంటాం, మాసికాలు చేయిస్తూ ఉంటాం, పెద్దల పేరు చెప్పుకుని స్వయం పాకాలు ఇచ్చుకుంటూ ఉంటాం, పెద్దల పేరు చెప్పుకుని తీర్థవిధులు చేస్తూ ఉంటాం, పెద్దల పేరు చెప్పుకుని పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాం, పెద్దల పేరు చెప్పుకుని 10 మందికి అన్నదానం చేస్తూ ఉంటాం. కాశీ, గయా, ప్రయాగ పలు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ పితృదేవతలందరికీ కూడా పిండ ప్రదానాలు వేస్తూ ఉంటాం. ఇవన్నీ పితృదేవతలు ఉన్నారనే నమ్మకమే కదండి. అలాగా గతించినటువంటి వారికి మోక్షాన్ని ఇచ్చేటటువంటి రుద్రభూమి ఈ కైలాస భూమి. ఇదండి ఇవాళ మనం రాజమండ్రిలోని కోటిలింగాల రేవును ఆనుకుని ఉన్న ఈ కైలాస భూమిని కూడా ఇవాళ మనం చూసామండి. మళ్ళీ మరొక మంచి సమాచారంతో, మంచి సందర్శనీయమైనటువంటి స్థల విశేషంతో మీ దగ్గరకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్.